బుజ్జిమ్మ గారు అని పిలుస్తాం. మరి మనకి చిన్నప్పటి నుంచి అందరికీ తెలుసు. మరి బుజ్జిమ్మ గారు మరి మంచి సింగర్, క్యాసెట్లో కూడా పాటలు పాడారు. వారు దేవుడిని ఆరాధించడానికి మరి చిన్నతనం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుడి కొరకు సాధనంగా చేశారు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఒక పాపని మరి ప్రేమించి దేవుడు అనుగ్రహించారు. మరి ఈ సమయంలో బుజ్జిమ్మ గారు మనకి దేవుడి యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. గట్టిగా దేవుడికి చప్పట్లు కొడదాం, దేవుడికి చప్పట్లు కొడదాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో ఈ 2021వ సంవత్సరం చివరిలో డిసెంబర్ మాసం 25వ దినము వరకు ప్రభు ఉచితమైన కృపను మనకు అనుగ్రహించి మనకంటే గొప్పవారు, ధనవంతులు, మేధావులు, జ్ఞానులు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. మరి మనం ఏమంత గొప్పవారు కాదు, కానీ కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పునే మనం బ్రతుకున్నాం. అందుకోసం దేవుని మరి ముఖ్యంగా స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రభువుని స్తుతిద్దాం. మరి నాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి చేరిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారు అయినటువంటి సౌలయ్య గారికి, సంఘ పెద్దలకి, సంఘ బిడ్డలకి, యూత్కి అందరికీ కూడా పేరు పేరున నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం అయ్యా. మేమందరము కూడా ప్రభా సంఘంతో నాయన నీ కృపా సింహాసనం దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. నీ కృప లేనిది మేమేమి చేయలేం దేవా. నీకు స్తోత్రములు తండ్రి. కేవలము నీ కృప చొప్పునే మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మాభిషేకం మాకు అనుగ్రహించమని, మరి మేము ధ్యానించుకోపోయేటటువంటి వాక్యం ప్రభా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించితేనే మా హృదయాలు మారుతాయి. కాబట్టి తండ్రి, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించేటటువంటి భాగ్యం మాకు అనుగ్రహించి నీ వాక్యపు లోపంలోనికి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరి అయ్యగారు ఏం వాక్యం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ మరి నేను కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. అందరి గురించి అంటే ఎక్కువగా చెప్పుకోలేం, కానీ ఒక 5గురు స్త్రీలు ఉన్నారు ప్రాముఖ్యంగా. ఆ 5గురు స్త్రీలను గురించి ఒక 5 నిమిషాలు, ఒక్కొక్క స్త్రీ గురించి 5 నిమిషాలు, 25 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. మరి ఇంకా ఏమైనా ఒకవేళ సమయం ఎక్కువగా ఉన్నా కానీ దయచేసి ఏమనుకోవద్దు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పేరేసును జెరహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నైసోనును కనెను, నైసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనషేను కనెను, మనషే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను, యూదుల బబులోనుకు కొనుపో
జెరుబ్బబేలును కనెను. జెరుబ్బబేలు అబీహూదును కనెను. అబీహూదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము అజ్రోనును కనెను. అజ్రో సాదాకును కనెను. సాదాకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇదంతా మీకు ఒకసారి వినిపించారు కదా, నేను బ్రైగా అడిగారు కదా నాకు ఇవన్నీ రావాలి అని చెప్పేసి, గోత్రాలు 12 రావాలన్నారు కదా. ఎవరిని కన్నారో నాకు దయచేసి చెప్పండి అమ్మా అన్నారు. అన్నప్పుడు మరి ఇప్పుడు ఇంకొకసారి చదువుకున్నటువంటి దానిని బట్టి, మీరు అంతకుముందు తిన్నటువంటి దానిని బట్టి మీ అందరికీ కూడా గుర్తు చేసుకోండి. మరి ఎవరో ఒకరు చెయ్యొద్దండి. నా వాక్యం అయిపోయేదాకా చెబితే సంఘానికి దీవెన, మీకు కూడా దీవెన. సరే, ఇక్కడ అబ్రహాం దగ్గర నుంచి మరి యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను వరకు చూస్తే ఈ పైవి అన్నీ మనకు అవసరమా అనిపిస్తుంది. అసలు అర్థం కాని విషయం. ఎందుకంటే అవి మనకి ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి పేర్లు కాదు. అందుకని చెప్పేసి మనకి ఈ పేరు ఒకవేళ బైబిల్ నిత్యం చదివేవాళ్ళు అయితే కనుక ఇక్కడికి రాగానే ఏదో చదివి అట్లా లైన్ చదివేసుకుంటూ పోతుంది తప్ప వీటి గురించి ఎక్కువగా మనం ఆలోచించాం. కారణం ఏంటంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఏంటి అబ్రహాం దావీదు కనెను, దావీదు ఇంకా సొలొమోను కనెను, సొలొమోను ఈ విధంగా వచ్చినాయి కాబట్టి మనం అంతగా ముఖ్యమైనటువంటి పాత్ర దీనికి ఇవ్వం. అయితే వీటన్నింటి గురించి చెప్పుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. కానీ నేనైతే దీనిలో ఇప్పుడు చదివినటువంటి వాటిలో మీరు గుర్తుంచుకున్నారో లేదో తెలియదు, కానీ ఒక 5 స్త్రీలు వచ్చారు మనకి. మొట్టమొదటిగా యేసు క్రీస్తు యొక్క జీనియాలజీ, ఆయన యొక్క వంశ వృక్షంలో 5 స్త్రీలు బైబిల్లో రాయబడ్డారు. గొప్ప గొప్ప వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ 5 మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా రాయించాడు. మొట్టమొదటిగా తామారు అనే స్త్రీని చూశాము. రెండవది రాహాబుని చూశాము. మూడవది రూతును చూశాము. నాలుగవది ఊరియా భార్య అయిన బత్షెబా గురించి విన్నాము. ఆఖరుగా క్రీస్తుకు తల్లి అయినటువంటి మరియ గురించి కూడా విన్నాము. ఏంటి మరి గొప్పతనం దేవుళ్ళలో? అసలు ఈ వంశం యొక్క తీరును చూస్తే 1 నుంచి 16 వచనాలు మనం ఆలోచన చేస్తే మానవుని యొక్క పతన స్థితి తెలియచేయబడుతూ ఉంది. ఈ 16 వచనాల్లో దేవుని నుంచి మనిషి ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితి నుంచి ఏ విధంగా పతనమైపోతూ వచ్చాడో కూడా తెలియబడుతున్నటువంటి దానికి నిదర్శనమైంది. వారికి చదివి వదిలేసుకోవట్లేదు. ఈ లిస్టులో మనం కూడా ఉంటాం. అయితే పేర్లు లేవు, కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి, మనలో ఉన్నటువంటి మానసిక స్థితి కూడా ఒకటే. మనం కూడా పాపులము. ఇప్పుడు చదివినటువంటి వాటిల్లో పాపులు ఉన్నారు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, వారి కడుపున చెడ్డ బిడ్డలు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ కడుపున మంచి బిడ్డలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రజెంట్ మన పరిస్థితి కూడా అంతే. మంచి తల్లిదండ్రులు ఉంటారు, మంచి సేవకుల కుటుంబాలు సేవ చేసేటటువంటి భార్యాభర్తలు ఉంటారు. అని వారి సంతానం చూస్తే మాట వినని సంతానం, దైవాజ్ఞకు లోపడని బిడ్డలు ఉంటారు. అలాగే కొంతమంది అసలు దేవుడు అంటే ఇంకా తెలియని తల్లిదండ్రుల కడుపులో నుంచి దైవ భక్తి కలిగినటువంటి సంతానం ఉంటా ఉంటారు. అబ్బాయి ఎంత ధన్యత! నిజంగా అసలు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే దేవుడు అంటే ఎవరో తెలియదు, మరి వాళ్ళ కడుపులో నుంచే అబ్బాయి ఇట్లాంటి బిడ్డలు పుట్టారు, మనమే ఆశ్చర్యపోతాం. అదే విధంగా ఈ అబ్రహాం దగ్గర నుంచి క్రీస్తు అనబడినటువంటి మన యేసు క్రీస్తు జన్మ ఇచ్చినటువంటి మరి వరకు మనం చూసినట్లయితే చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ గర్భ నుంచి మంచి బిడ్డలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే చెడ్డ తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ గర్భంలో నుంచి చెడ్డ సంతానం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే మరి
తామారు గురించి మీ అందరికీ తెలుసు. ఎవరైనా అసలు ఏం పేరు రాయదగిన మనిషి మనం సంఘంలోనే ఉన్నదని చెప్పినట్టు మనిషి ఒక ఆమె ఉందనుకోండి, అసలు ఆమె మనం విలువిస్తామా? ఇవ్వదు. అంటే ఈ తామారు గురించి బహుశా కొద్ది మందికి తెలిసే అందరికి తెలియకపోవచ్చు. ఈ తామారు ఎవరు అంటే మనకు తెలుసు, యాకోబు సంతానం 12 మంది కదా. ఆ 12 మందిలో యూదా ఉన్నాడు. ఆ యూదాకి కోడలు ఉన్నా. యూదాకి దేవుడు 3 కుమారులతో కానాని ఆమెను చేసుకుంటాడు పెళ్లి. ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు 3 కుమారులు కలుగుతారు, ఏరు, ఓనాను, షెలా. ఈ 3 కొడుకులు కూడా యూదాకు కలుగుతారు. యూదా ధర్మవంతుడు. మనకు అదే విషయాన్ని కొత్త నిబంధనలో యేసు ప్రభువును శోధించడానికి పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళంతా కూడినప్పుడు అడుగుతారు, పరలోకంలో ప్రభువా, భూలోకంలో ఒక ఆమె ఒక అతన్ని పెళ్లి చేసుకుంది, ఆయన చనిపోయాడు, మళ్ళీ ఇంకొక ఆయన చేసుకుంది, అంటే వాళ్ళ సంతానం నుంచి ఆయన చనిపోయాడు, మళ్ళీ చేసుకుంది, అలాంటి ఆయన చనిపోయాడు, ఈమె పరలోకంలో ఎవరికి భారీగా ఉంటది అని చెప్పేసి ప్రభువుని శోధించడానికి అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, పరలోకంలో బంధుత్వాలు అవి ఏమి ఉండవయ్యా, పరలోకంలో అట్లాంటివి ఉండవు, భార్య భర్తలు అలాంటి సంబంధాలు అక్కడ ఉండవని చెప్పేసి చెప్తారు. అట్లాగే ఇప్పుడు యూదా యొక్క పద్ధతుల్లో చూసినట్లయితే ఇప్పుడు ఈ తామారుని తీసుకొచ్చి పెద్ద కొడుకైనటువంటి ఏరుకి పెళ్లి చేస్తాడు యూదా. అయితే బైబిల్లో రాయబడి ఉంది 38వ అధ్యాయం చూస్తే ఆదికాండం, ఆ ఏరు అనేటటువంటి వాడు తర్వాత నేను చదువుకున్నామా, చెడ్డవాడైనందున యెహోవా అతన్ని చంపాడు. దీనికి ఎవరు కాదు, దేవుడే చంపేశాడు. ఆయన ఏంటయ్యా అంటే అతను చెడ్డవాడంట. మరి ఏమి చెడ్డ కార్యాలు చేశాడో, ఏమి చెడ్డ తలంచం చేశాడో, దేవునికి వ్యతిరేకంగా ఏమి ఆలోచించాడో, దేవుని ద్వారా శాపగ్రస్తుడైనటువంటి ఆ ఏరు యెహోవా దేవుని చేత చంపబడతాడు. అంటే రోగం వచ్చి చచ్చిపోయాడు, ఇంకా దేవుడు ఏ విధంగా కొట్టాడో మనకు తెలియదు, ఆయన చనిపోయాడు. మరి ఆయన చనిపోయినప్పుడు తామారు విధవరాలుగా ఉంటుండగా మామయ్య ఆ ఏరుకు తమ్ముడైనటువంటి ఓనానికి పెళ్లి చేస్తారు. వాళ్ళ ధర్మం. ఈ రోజు మన సంస్కృతి అది కాదు, మనకు లేదు, మన భారతదేశంలో అలాంటి పద్ధతి లేదు. అయితే యూదా సంస్కృతిలో ఉంది కాబట్టి ఆ ఏరుకు సహోదరుడైనటువంటి ఓనానికి మళ్ళీ పెళ్లి చేస్తారు. చేసినప్పుడు ఆ ఓన దేవునికి వ్యతిరేక కార్యం చేస్తాడు. ఎందుకంటే తామారు ద్వారా తనకు వచ్చినటువంటి సంతానం తనకు కాదు కదా, అది నా పేరు కాదు కదా, నా అన్న పేరు వస్తుందేమో అనేటటువంటి కుశ్చితమైనటువంటి ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేసినందువలన ఆ చెడ్డ కార్యాన్ని చూసినటువంటి యెహోవా దేవుడు ఆ ఓనాన్ని కూడా చంపేస్తాడు. ఇప్పుడు మొదటి భార్య భర్త చచ్చిపోయాడు, రెండో భర్త చనిపోయాడు. అబ్బా మన సమాజం అయితే ఈ దినాన అంటది, అబ్బో ఈమంత దరిద్రంగా లేదు, ఈ మంచి అడుగు పెట్టిందో లేదో అంత నాశనం జరిగిపోతా ఉంది. మొదటి భర్తను చేసుకుంది, అంతలో చచ్చిపోయాడు, రెండో వాడిని నుంచి పెళ్లి చేస్తే ఇంతలో చచ్చిపోయాడు, ఈమంత శనిగొట్టుకు లేదు, ఈమంత దరిద్రురాలు లేదు, మాట్లాడే. అయితే బైబిల్ చెబుతుంది వాడు చేసినటువంటి క్రియలు మంచివి కాదు కనుక దేవుడే వారిని చంపెను అని ఉంది. తర్వాత చూడండి, అంతేగాని తామారు మూలంగా చచ్చిపోలేదు వాళ్ళు. అయితే సమాజం అనుకుంటుంది ఆమె దరిద్రురాలు కాబట్టి వాళ్ళిద్దరూ సరిపోయారు అని. అప్పుడు ఆ దినాన ఆమె ఆ మాట పడింది, ఈ దినాన్ని కూడా అలా జరిగినప్పుడు అలాంటి స్త్రీని మనం కూడా అంటాం, ఒకటి దరిద్రురాలమ్మా అని. దయచేసి అక్కడ మనం ఆలోచించుకుంటామా, దేవుని తలపులు వేరుగా ఉంటే మనుషులు ఎదగా కేవలము మనం తెలియక అజ్ఞానంతో మాట్లాడేటటువంటి మాటలు. దేవుడు మనిషిని ఎందుకు సృష్టిస్తాడో, ఎందుకు తీసుకెళ్ళిపోతాడో మనకు తెలియదు. దేవుని యొక్క ప్రణాళికకు మనం శిరస్సు వహించవలసినటువంటి వారమే.
అలా అయిపోయింది. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఇద్దరు చనిపోయారు. యవ్వనంలో ఉండి ఆమె తనకి ఇంకొక మరితున్నాడు శర. అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తాడేమో మామ అని ఎదురు చూసింది. అయితే ఆ వ్యక్తి వయసు చిన్నది, ఒకవేళ పెద్దవాళ్ళు అయ్యాక చేస్తాడేమో అనుకుంది. ఈ లోపల ఆమెను మామయ్య వాళ్ళ ఇంటికి పంపించేస్తారు, పుట్టింటికి. వాడు పెద్దవాళ్ళు అయ్యాక నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని. ఎంతకాలం చూసింది, మామయ్య నుంచి ఎలాంటి సమాధానం రావట్లేదు. అయితే ఆమె ఎవరి జీవితంలో ఉంది, ఏదో ఒక పొరపాటు చేయవచ్చు, తన శారీరక కోరికలు తీసుకోవచ్చు. ఇంకేముంది, ఇద్దరు చనిపోయారు కదా, అతను వచ్చి చేస్తాడో లేదో, నా ఇష్టానుసారమైన జీవితాన్ని నేను జీవించవచ్చు అని అనుకోలేదు తామారు. ఒక నియమానికి కట్టుబడిదామా. ఆ యూదా సంతానం, ఆ గోత్రంలో నుంచి నేను సంతానాన్ని కనాలి అనుకుని తప్ప తన శరీరాశను తీర్చుకోవడానికి తామారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాల. అందుకని ఆ తర్వాత కొంతకాలానికి మామ గొర్రె బొచ్చు కత్తిరించు కాలానికి ఆ దారిన వస్తున్నాడని తెలిసి తన మామ కోసం ఎదురు చూసి, ఎందుకు అప్పుడు కూడా ఆశించి ఉండొచ్చు, తన మరిదైనటువంటి శవాన్ని తీసుకొస్తాడేమో. దయచేసి మాట్లాడొద్దమ్మా, కొద్దిసేపు విన్న వాక్యాన్ని. శవాన్ని తీసుకొని వస్తాడేమో, పెద్దవాడయ్యాడు కదా, మరి అక్కడి నుంచి పెళ్లి చేస్తాడేమో అని ఎదురు చూసింది. అయితే మామయ్య ఆ పని చేయలేదు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఒక నిర్ణయానికి, ఒక నియమానికి ఆమె లోబడిపోయింది. ఎట్లయినా సరే ఆ యూదా ద్వారానే నేను ఆ గోత్రంలో నుంచి నేను సంతానాన్ని కనాలి, వాళ్ళకి నేను భార్యను అవ్వాలని చెప్పేసి నియమం కట్టుబడినటువంటి ఆమె ఒక వేశ్యలాగా వేషం వేసుకొని ఆ దారిన ఉన్నప్పుడు, మీ అందరికీ తెలుసు, ఆ మామ మరి ఆమెను కోరుకున్నప్పుడు, మరి నీవు నాకు ఏమి ఇస్తావు అన్నప్పుడు ఆయన తన చేతి కర్ర, ఒక దారం ఆమెకు గుర్తుగా ఇస్తాడు. ఆ తర్వాత తన దారిన తాను వెళ్ళిపోతాడు. కొంతకాలానికి తామారు గర్భవతి అని తెలుసుకున్నటువంటి ఆ మామ ఆమెను కాల్చి వేయాలి అనుకుంటాడు. అది కూడా వాళ్ళ ఆనవాయితీ. ఇలాంటి మనిషి తప్పు చేస్తే కాల్చడం అంటే నిలబెట్టి నిప్పు పెట్టి కాల్చేయడం కాకుండా, ఒక కట్టెలు బాగా సెగబెట్టినటువంటి కట్టెలు తీసుకొచ్చి బాగా కాల్చి ఇక్కడ 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 బాగా గట్టిగా కాల్చేస్తారంట. అప్పుడు ఆ మొక్క సమాజంలో ఆమె తిరిగినప్పుడు ఈమె దౌర్భాగ్యురాలు, ఈమె వ్యభిచారి, ఈమె మంచిది కాదు, అందుకే ఇంకా గుర్తులు చెప్పేస్తాయంట. ఇక ఆమె ఎవరు పలకరించరు. అట్లా కాల్చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని వెళ్ళినప్పుడు, ఇదిగో ఈ దారం, ఈ చేతి కర్ర, ఇది ఎవరయ్యో వాళ్ళతోటి నేను పాపం చేశాను అన్నప్పుడు తల దించుకొని ఈమె నాకంటే నీతి మంత్రాలు అంటాడు యూదా. అది చాలా గొప్ప మాట. ఈమె నాకంటే నీతి మంత్రాలు. అలా యూదా ద్వారా, తన మామ ద్వారా సంతానం పెరస్సు చెరపు అనేటటువంటి వాళ్ళిద్దరు పుట్టారు. మనం చదువుకున్నటువంటి దృష్టిలో వాళ్ళిద్దరు వచ్చారు. మరి మన దృష్టిలో ఈమె ఒక పాపి. మానవ సంబంధంగా మన 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 ఆచార సంప్రదాయాలు బట్టి చూస్తే ఈ తామారు చాలా చెడ్డది, మామ ద్వారా సంతానాన్ని కంటే మోసం చేసింది, మామని ముసిగేసుకొని వేసేలాగా నటించి తప్పు చేసింది అనే అభిప్రాయం బహుశా ఎన్నాళ్ళు మనలో ఉందేమో కానీ ఆమె ఉద్దేశం అయితే అది కాదు. ఆమె చేయదలుచుకుంటే 100 తప్పులు చేసి ఉండొచ్చు, చేయలేదు. అది కానానీయురాలు, అసలు ఈ యూదా మతానికి సంబంధించినటువంటి అమ్మాయే కాదు. అయినప్పటికీ అలాంటి చెడ్డ పనులు, చెడ్డ తలంపులతో ఉండకుండా ఎప్పటికైనా సరే ఆ ఇంటికే నేను కోడల్ని, వాళ్ళ ద్వారా నా సంతానం అభివృద్ధి చెందాలనుకొని వేచి చూసినటువంటి ఆమె, ఆ హృదయాన్ని చూసినటువంటి దేవుడు ఆమె హృదయాలోచనకి, ఆమె కోరికను సిద్ధింపచేస్తాడంటే, అలా సిద్ధింపచేసినటువంటి ఆమె కోరిక ద్వారా ఈ పెరసు జరహు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. అందుకే దేవుడు పై రూపాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు అంటారు. తామారు హృదయాన్ని చూసినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ పేరు రాయించాడు. ఆమె మన దృష్టిలో చెడ్డది, కానీ దేవుని దృష్టిలో చాలా పవిత్రురాలు, చాలా పవిత్రురాలు. ఇన్నాళ్ళు మనం కూడా ఒకవేళ ఇట్లాంటి మనుషులు ఎవరినైనా చూసి
వాళ్ళని చెడ్డగా అనుకుంటూ వాళ్ళని దూరం పెడుతూ అలాంటి పనులు నేను చేయలేదు కాబట్టి నేను చాలా పవిత్రురాని, ఆమె చేస్తాను కాబట్టి ఆమె సన్నాసిని, ఇలాంటి తలంపులు మన ఏమో వాటిని సరి చేసుకోమని దేవుడి వాక్యాన్ని మనం చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే హృదయాలను చూసేది దేవుడు. మనకు తెలియదు, అసలు మనకు కనపడదు. నాతో నేను ఇక్కడ నిల్చున్నా, నా గురించి మీ అందరూ ఎంతమంది ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ అందరి హృదయాలను చూసేది దేవుడు. కాబట్టి ముందు మనం వేషధారణ అనుకోండి, ఏదన్నా అనుకోండి, నేను ఇలా అంటున్నానని మీకు కోపం వస్తుందేమో, కానీ మీ మోకాలను కాదు వంచాల్సింది, మన హృదయాన్ని ఉంచుకోవాలి. అది ముఖ్యం. దీనికి అదుపు లేదు, అదుపు లేదు, ఏ చట్టం కూడా లేదు దీనికి. అసలు ఎవరు దీన్ని అదుపు చేయలేదంటే హృదయం అనేటటువంటి దాన్ని బహు చెడ్డది అని బైబిల్లో చెప్తూ ఉంది. కాబట్టి ఈ హృదయాన్ని ఎవరైతే అణుచుకుంటారో, ఎవరైతే ఈ హృదయాన్ని దేవుని దగ్గర ఉంచుతారో అలాంటి వాళ్ళు ధన్యులు. అలా తన హృదయాన్ని ఉంచుకున్నటువంటి తామారు దైవ గ్రంథంలో యేసుక్రీస్తు వంశావళిలో మొట్టమొదటిసారిగా రాయబడినటువంటి స్త్రీ. ఇక రెండవ చూస్తే రాహాబు. ఎవరంటే ఈ రాహాబు? మనకు బైబిల్లో న్యాయాధిపతులు యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈమె గురించి ఉంటుంది. ఈమె ఒక వేశ్య. దయచేసి వినండి. అమ్మో, దేవుడు వేశ్య గురించి కూడా రాస్తాడు పరిశుద్ధ గ్రంథంలో. ఈమె వేశ్య కదా, మరి వేశ్య గురించి కూడా రాస్తాడా అని మనం ఆలోచిద్దాం. ఈమె ఒక మనిషి ఒక తప్పు చేస్తుంది అంటే దాని వెనక ఏమి కారణాలు ఉంటాయో, ఎవరు స్వతహాగా వేశ్యలు అవ్వరండి. వాళ్ళ తల్లిదండ్రులను బట్టు, వాళ్ళ వృత్తిని బట్టు, వాళ్ళ పరిస్థితులను బట్టు వాళ్ళ వేశ్యలు ఉంటాయి. అలాంటి వేశ్య అయ్యిందేమో ఏమో మనకు తెలియదు కదా. ఒకవేళ ఆ వేశ్య అనేటటువంటి వృత్తి నుంచి వచ్చిందే కానీ ఆమె వేశ్యాత్వం జరిగించిందో లేదో మనకు తెలియదు. ఒక వేశ్య అంతే. మరి యెహోషువ పంపించినటువంటి వేగుల వారిని చేర్చుకుంటూనే కాదు, అసలు అక్కడ అనే మాటలు మనం క్రైస్తవులని అని చెప్పుకునేటప్పుడు మనం కూడా అంత గొప్ప మాటలు రావేమో అని అడిగితే, మీ దేవుడైనటువంటి యెహోవా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. అమోనీయుల రాజులైనటువంటి సీహోనును ఓగును ఆయన చీల్చి వేశాడు. ఆ విషయాలు మీరు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని చెప్పేసి సాక్ష్యం ఇస్తూ ఉన్న ఒక వేశ్య. మరి ఈ దినాన్ని ఎప్పటి నుంచో వాక్యం వింటున్నాం. అసలు దేవుడు అంటే మనకు భయం ఉందా? నిజంగా మన హృదయాలు కలుగుతున్నాయా? ఒకసారి ఎవరికైనా ఆలోచన చేసుకోండి. ఎన్ని మన ఊళ్ళో జరిగినాయి, ఎంత ఘోరమైనటువంటి విషయాలు జరిగినాయి. నిజంగా మనసాక్షి కలిగిన వాళ్ళైనా మనం బ్రతుకున్నామంటే గొప్పవారమా? మరి ఆయన మహోన్నతమైనటువంటి ప్రేమకు, ఆయన మహోన్నతమైనటువంటి కృపకు మనం ఎంతో ఒడిగిపోవాలా? అసలు భయం ఉందా మనకి? లేదు. కేవలం నటన మన జీవితం, కేవలం నటన. అసలు మార్పు లేని జీవితాలు. గత సంవత్సరం ఎట్లా ఉందో మన హృదయం ఈ సంవత్సరం కూడా అంతే ఉంది. సత్యేదా కూడా అంతే ఉంటుందేమో, మారదేమో. మరి ఒక్కసారిగా వేగుల వారిని చూసినటువంటి ఆమె మీ దేవుడైన యెహోవా గురించి విన్నప్పుడు మా హృదయాలు కరిగిపోయినాయి అంటుంది, ఒడిగిపోయినాయి అంటుంది. మరి అలాంటి దేవుడే ఈ దినాన్ని కూడా ఉన్నాడు. మరి ఆమె చూసిందా? ఆ వేసి అయినటువంటి రాహాబు యెహోవాని చూసిందా? చూడలేదు. ఆమె కూడా అన్యురాలు. మరి దేవుని గురించి వినొచ్చు. ఇప్పుడు మనకు అన్యులు ఉన్నారని చాలా మంది ఒకటి ఎక్కడో మైకులో ఒక మాట వినపడతా ఉంటుంది. వాళ్ళకి ఈ చెవిని మీద ఈ చెవిని వదిలేస్తారు, పట్టించుకోరు. అయితే ఈ మాట చేయరా? దీన్ని ఆలోచించింది, దాని గురించి ధ్యానం చేసింది, ఆ దేవుడి గురించి ధ్యానం చేసుకున్నప్పుడు గొప్ప దేవుడు అని గ్రహించింది. అందుకనే చెప్తుంది, మీరు ఈ ఎరుకోను నాశనం చేయడానికి వచ్చినప్పుడు నన్ను, నా రక్త సంబంధికుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని రక్షించండి అని అడిగింది. ఎంత విశ్వాసం అవుతుంది? ఎంత విశ్వాసం మనం ఉంది? ఆ విశ్వాసం అసలు విశ్వాసం లేని జీవితాలు మనకి. ఊరికే పెద్దలతో ప్రార్థన చేస్తాం. మనం అడిగే మనం దేవుడు ఇస్తాడో లేదో కూడా నమ్మం. మనం ఒట్టిదే ఏదో అట్లా
అందరిలాగా చెయ్యాలి కాబట్టి చేసేస్తున్నాం ప్రార్థన. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును అని ఉంది. అసలు మనకు విశ్వాసమే లేదు హృదయంలో. ఊరకనే ప్రార్థన చేస్తున్నాం, జీవిస్తున్నాం, ప్రార్థన వస్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం. యథావిధి జీవితం, మార్పు లేని జీవితం మనకు. నేను అంటున్నాను అనుకోవద్దమ్మా, ఎవడు అంతరాత్మ కొట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అది. విశ్వాసం అనేటటువంటి దాంతో ఈమె జీవించింది కాబట్టి ఒక వేశ్యని కూడా దేవుడు అంటే ఆ గొప్ప ఇది ఎంత గొప్ప విశ్వాసమో మనం ఆలోచించాలా. బహుశా ఆ వేశ్యత్వం చేసిన ఈ పాపాలన్నింటినీ ఆ విశ్వాసం ద్వారా దేవుడు తుడి చేశాడంటే మరి అంత గొప్ప విశ్వాసం మనకు లేదు కాబట్టి మనం ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నట్టు అర్థం. తనకున్నటువంటి విశ్వాసం ద్వారా రక్షింపబడి తన రక్త సంబంధికులందరినీ కూడాను రక్షింపజేసుకుని ఆమె కూడా యేసుక్రీస్తు వంశావళిలో వచ్చి చేరింది అంత ధన్యత. అందువలన ఆ రాహాబు అనేటటువంటి స్త్రీని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. మొట్టమొదట ఆమె విధి వంచిత, ఆమెకు కలిసి రాలేదు, తన భర్తలు చనిపోయారు. ఆ విధి వంచనతో బ్రతికి ఆత్మ నియమానికి కట్టుబడినటువంటి వ్యక్తిగా మనం తామార్యం చూసాం. ఆత్మ నియమం అంటే రాము కూడా గొప్ప విశ్వాసంతో జీవించిందండి. రెండవ ఆమె వేశ్య. ఆ వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఆమెకున్నటువంటి గొప్ప విశ్వాసంతో ప్రభు యొక్క వంశావళిలో చేరింది. ఆమెకేమో ఆత్మ నియమం, ఈమెకు గొప్ప విశ్వాసం. ఇప్పుడు మూడవ వ్యక్తిని చూద్దాం మనం. ఎవరు మూడో వ్యక్తి? రూతు. అసలు ఈ రూతు యొక్క మూలం ఏంటి? ఎవరమ్మా? మోయాబీయురాలు. అసలు ఈ మోయాబు సంతానం ఎక్కడి నుంచి వచ్చిందో నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇల్లు కట్టించుకుంటూ ఇక్కడ ఉన్నప్పుడు అయ్యగారు రోజు చెప్తా వచ్చారు. ప్రతిరోజు అమ్మోనియల గురించి, మోయాబీయుల గురించి నేను కూడా విన్నా. మరి ఈ మోయాబు సంతతి శపితమైనటువంటి సంతతి. ఒక మానవ పద్ధతికి వ్యతిరేకమైనటువంటి విధంగా పాపం చేసినందువల్ల వచ్చినటువంటి సంతానం ఇది మోయాబు. ఎవరు? లోతు కుమార్తెలు చేసినటువంటి తప్పు వలన వచ్చినటువంటి సంతానం, యెహోవా దేవుడు శపించినటువంటి సంతానం. ఈ మోయాబు అనేటటువంటి శపితమైనటువంటి జాతి నుంచి వచ్చినటువంటి ఈమె మరి ప్రభు యొక్క జనన లిస్టులో ఈమెను కూడా ఎందుకు పెట్టుకున్నట్టు అంటే ఈమె కూడా ఏదో గొప్పది. మనకు తెలియని విషయాలు ఏమో ఈ దేవుడు గ్రహించినటువంటి విషయాలు ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే మరి ఈమె నయోమి ఉంది కదా, నయోమి తన భర్త తన కుమారులు యూదా ప్రాంతంలో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్తారు. కొంతకాలం అక్కడ ఉండి ఈ కరువు తీరిపోయిన తర్వాత మళ్ళీ వద్దాములే అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందో తెలియదు, నయోమి తన భర్తను తన ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఈ లోపలే ఆమె తన ఇద్దరు కుమారులు కూడా ఆ మోయాబు వంశపు వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది. ఓర్ప అనేటటువంటి ఆమెని, రూపు అనేటటువంటి ఆమెని. మరి కుమారులు చనిపోయారు, భర్త చనిపోయారు. మరి ఆమె మళ్ళీ తిరిగి ఇది యూదా దేశంలో మళ్ళీ కరువు తీరిపోయింది, బాగానే ఉందని తన బంధువుల ద్వారా తెలుసుకుని తిరిగి వస్తూ ఉండగా కోడలు కూడా తన వెంటకు వస్తారు. అయితే సగం దూరం వచ్చిన తర్వాత అత్త అంటది, అమ్మ నేను వృద్ధురాలిని, మనకి మగ దిక్కు లేదు, మీరు చూస్తే ఎవరి జీవితంలో ఉన్నారమ్మా, మీరు మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకొని హాయిగా జీవితాలను గడపండమ్మా అని చెప్తారు. ఆమె చెప్పిన మాటలు కాదట్టా మేము కూడా వస్తాము అంటారు. కానీ ఆమె చాలా ప్రేమగా వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి చెప్పినప్పుడు ఓర్పు అనేటటువంటి ఆమె తిరిగి వెళ్ళిపోతుంది. అయితే రూపు అన్నది తీయడం వస్తారు. రూపు దాంట్లో తీయండి. ఆమెను హత్తుకొని చెప్పమ్మా, ఆమె ఇదిగో అట్లా కాదు, అత్తమ్మతో రూపు చెప్పే మాట చెప్పు. అప్పుడు అంటుంది అత్తమ్మతోటి, అత్తమ్మ నా వెంబడి రావద్దని
మారద్దమ్మా. చెప్పమ్మా. నీవు వెళ్ళు చోటనే నేను వస్తా. నీవు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే చచ్చిపోతాను అక్కడా. మరణం తప్ప నిన్ను నన్ను ఎడబాసేది ఇంకేది లేదు. దయచేసి నన్ను వదిలిపెట్టమ్మా, నువ్వు వెళ్ళిపోమ్మా అని మాత్రం నన్ను అనవద్దమ్మా. నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే చచ్చిపోతా. నువ్వు ఏ దేవుడిని పూజిస్తావో నేను ఆ దేవుడిని పూజిస్తా. ఎవరండి అనేది? మన ఊళ్ళో జరగలేదా? అమ్మాయి ఉందా ఇక్కడ? ఎవరి జీవితంలో భర్తను కోల్పోయింది, తన దారి తాను చూసుకొని వెళ్ళలేదా? వెంటనే ఆస్తి పాత్రల కోసం ఆరాటం పడుతూ కోరిక లేదా? ఇలాంటి వాళ్ళు లేదా సమాజంలో? మరి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఆనాడు చూస్తే ఈ ఋతు యవ్వన జీవితంలో భర్తను కోల్పోయి అత్తమ్మన్నమ్మ దయచేసి వెళ్ళు, నేను వృద్ధురాలనమ్మా, నువ్వు పెళ్లి చేసుకో, హాయిగా ఉండు అంటే దయచేసి నన్ను అట్లా అనవద్దు. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా, నువ్వేం తింటావో నేను అది తింటా. నీ జనం ఎవరో నా జనం, నీ దేవుడు ఎవరో నా దేవుడు ఆయనే. ఒక్క మరణం తప్ప నిన్ను నన్ను ఎడబాసేది ఏది లేదమ్మా, నన్ను విడిచిపెట్టాను అవుతామ్మా అని కాళ్ళు వెళ్ళబడి బతులాడి ఇదిగో వచ్చేసింది. వచ్చి బోయస్ను పెళ్లి చేసుకుని యేసుక్రీస్తు సేవలో రాయబడింది. ఎందుకు రాయబడిందంటే గొప్ప నిర్ణయం తీసుకుంది. అంత శపితమైనటువంటి మూలాలు కలిగినటువంటి ఆమె దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని గొప్పదైనటువంటి యేసుక్రీస్తు సేవలో చూస్తున్నాం. తర్వాత బత్షెబ ఊరియా భార్య రాయబడింది. ఈమె గురించి కూడా మనకు తెలుసు. ఈమె పుట్టుపూర్వకురాలు చూస్తే వీళ్ళ తాతయ్య ప్రధానమంత్రి దావీదు గారి దగ్గర, అహీతోపెలు ఆయన పేరు. వాళ్ళ తండ్రి గారు ఎలియాను, ఆయన దావీదు మహారాజుకి అంగరక్షకుడు. ఇతను ఈమె భర్త అప్పుడే కొత్తగా సైన్యంలో చేరినటువంటి ఒక మంచి నమ్మకమైనటువంటి సైనికుడు. ఆయన పేరు ఊరియా. మరి ఎంతో గొప్పవాడు దావీదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి సాతాను పెట్టేటటువంటి ప్రలోభాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి నిదర్శనం దావీదు జీవితం. దావీదు బాల్య జీవితం నుంచి కూడా తప్పు చేయలేదు. దేవునికి ఇష్టడుగా జీవించాడు హృదయానుసారుడు దావీదు. మరి ఆ ప్రొద్దుకే వేళ నిద్రపోయి ఎందుకు లేచాడు? ఆయన జీవితంలో అదేనండి కంటి నిండా నిద్రపోయిన రాత్రి మళ్ళీ చనిపోయే వరకు దావీదు నిద్రపోలేదు. ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పు ఎట్లా వెంటాడుకుంటూ వచ్చిందో దావీదు జీవితం నిదర్శనం. చచ్చిపోయే వరకు కంటి నిండా నిద్రలేదు దావీదుకి. ఆ పొరపాటు చేసినటువంటి ఆమె ద్వారా పొరపాటు జరిగిపోయింది. తర్వాత దావీదు సొలొమోను ఆమె బత్షెబ ద్వారా కంట్రోల్ జరుగుతుంది. ఆమె దావీదు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు మరణశైలి మీద ఉన్నావు రాజా, నా ఏలిన వాడా, నువ్వు కనుక మరణం అయితే నేను నా బిడ్డ అపరాధులం అయిపోతామయ్యా. అపరాధం ఏంటి? తప్పుతో సమాజం దావీదుతో ఇట్లా పాపం చేసింది. ఏం కొడుక్కి ఏం అసలు అధికారం లేదు. అక్కడ కోటలో నుంచి అంతఃపురంలో నుంచి వెంటనే గెంటేసేసేవాడు అనమాట. వెంటనే గెంటేసేవాడు. ఆ హక్కు లేదు అనుకో. ఆమె నిజంగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య కాదు. ఆమె నుంచి వచ్చినటువంటి సంతానం నిజంగా సంతానం కాదు. ఎందుకంటే దావీదు మంచిగా పెళ్లి చేసుకున్నటువంటి భార్యలు ఉన్నారు, వాళ్ళకి సంతానం ఉంది. మరి బత్షెబ కుమారుడైనటువంటి సొలొమోను ఎందుకు రాజం చేశాడు? ఆమె ఒప్పుకొని వచ్చి, అయ్యా నువ్వు మరణం అయిపోతే నేను నా బిడ్డ అపరాధులు అవుతామని ఒప్పుకుంది. మొట్టమొదట ఆమె ఒక నియమానికి కట్టుబడింది తామారు. ఆ నియమం ద్వారా వచ్చినటువంటి ఈ వేసి అయినటువంటి రాంబాబు చూస్తే ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి
కలిగినటువంటి ఆమె అంటే మన ఆత్మలో ఒక నియమం, ఒక పరిశుద్ధాత్మ అనేటటువంటి మనలో ఉన్నటువంటి దేవుని ద్వారా మనకు మన హృదయానికి మనం ఒక నియమాన్ని పెట్టుకొని విశ్వాస జీవితంలో తప్పు చేయకుండా ముందుకు నడిస్తే మనలో విశ్వాసం బలపడుతుంది. రాహాబు జీవితంలో లాగా ఆ విశ్వాసం బలపడినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాం. రూతులాగా ఒక నిర్ణయం, చచ్చిన బతికిన దేవుడే ఇంక నాకు అనేటటువంటి నిర్ణయంలోకి మనం వచ్చేస్తాం. ఏం జరిగినా దేవుడే, నేను నిమిత్త మాత్రుడాన్ని అనేటటువంటి ఒక నిర్ణయం, ఖచ్చితమైనటువంటి నిర్ణయంలోకి మనం వస్తాం. మన ఆత్మ స్థితి అలాంటి నిర్ణయాన్ని మనకి చూపిస్తుంది. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి అప్పుడు మన పాపాలు మనం ఒప్పుకుంటాం దేవుడి దగ్గర, మన హృదయాన్ని కుమరిస్తాం దేవుడి దగ్గర. అయ్యా పాపి ప్రభు వర్షం ఎప్పుడు కదా, అయ్యా మేము అపరాధం అయిపోతాం అయ్యా, కాబట్టి మీ కుమారుని రాజు చేయి. ఈ అంతఃపురంలో కానీ, ఈ రాజ్యంలో కానీ, ఈ దేశంతో కానీ సంబంధం లేకుండా మమ్మల్ని ఏ విధంగా చంపేస్తారో తెలియదు. నేను తప్పు చేసిన మాట నిజమే, మేము అపరాధం అయిపోయాం అన్నప్పుడు మరి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుని రాజు చేస్తాడు. ఎందుకంటే ఈమె తన పాపాన్ని ఒప్పుకుంది. మనం కూడా దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు పరిశుద్ధతను మనకి ఇస్తాడు. అలాంటి పరిశుద్ధతకి నిదర్శనం ఆఖరిలో చూసినటువంటి మరియా. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటిది. ఒక యవ్వనురాలు, మాటలో తప్పు లేదు, హృదయాలోచనలో ఆమె తప్పు లేవు, కంటి చూపులో తప్పు లేదు, ఆమె నడవడిలో తప్పు లేదు. ఇలాంటి యవ్వనురాలు, ఇలాంటి పవిత్రురాలు కోసం, ఆ యూదా వంశంలో నుంచి వచ్చినటువంటి వారి కోసం 48 తరాల నుంచి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాంటి పవిత్ర హృదయం కలిగినటువంటి యవ్వనురాలు ఎవరు దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా అని ఎన్ని అబ్రహాము దగ్గర నుంచి ఎదురు చూస్తూ వస్తే ఒక 48 తరాలకి మరీ కనపడింది యెహోవా దేవుడి గురించి. పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి ఆ మరియను చూసినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును లేక తన వాక్కుకు ఒక శరీరాన్ని అమర్చి ఆయన స్త్రీ సంతానంగా కదా ఉండాలి, పవిత్రురాలుగా ఉండాలి. లోకంలో తనకు తండ్రి ఉండకూడదు, నామగా తండ్రి ఉండాలి. కానీ యేసుక్రీస్తు లోకంలో ఊరికే చెప్పబడటానికేనండి యోసేపు తండ్రి, అది కూడా మరియమ్మ ప్రదానం చేసుకున్నాడు. కాబట్టి ఆయన స్త్రీ సంతానం కాబట్టి అలాంటి స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి వాడు యేసు ప్రభు. అంటే పాపంలో జీవిస్తున్నటువంటి మానవులని అనాది కాలం నుంచి పాపంలో నుంచి జీవిస్తూ పతనమైపోతూ ఉన్నటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి మన కొరకు పరిశుద్ధురాలైనటువంటి మరియ ద్వారా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించినటువంటి దినమే క్రిస్మస్. మరి ఈ పరిశుద్ధత అనేటటువంటి మన హృదయంలో ఉందా? ముందు పరిశుద్ధాత్మ నియమానికి మనం కట్టుబడ్డామా? విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? రూతు లాంటి నిర్ణయాలు మనం కొనియా దేవుని ఎడల? మన పాపాలను నిజంగా మనం ఒప్పుకున్నామా? దేవుని దగ్గర గమనించుకున్నామా? అలాంటి 4 జరిగినప్పుడే పరిశుద్ధత అనేది మన హృదయంలో పడుతుంది. దేవుని బిడ్డలుగా మనల్ని దేవుడు అంగీకరిస్తాడు, నిజంగా మన హృదయంలో జన్మిస్తాడు దేవుడు. అదే నిజమైన క్రిస్మస్. అంతేగాని ఊరికనే ప్రపంచం చేసుకుంటారు క్రిస్మస్ అని, కొత్త బట్టలు, మంచి భోజనం, ఇవన్నీ లోకానుసారమైనటువంటి సంతోషం. ప్రభు పేరట చెప్పుకొని బట్టలు ధరించడం, మంచి భోజనం ధరించడం, ఇతరులకు సహాయం చేయడం అంత మంచి పని కాదంటారా? అంతకంటే గొప్పది ఏంటంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇస్తున్నామా? అసలు దేవుడు మన హృదయంలో ఉన్నాడా? వాక్యం మన హృదయంలో ఉందా? వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నామా? ఒక మాట మనం పొరపాటున కూలి ఒక మాట మాట్లాడినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు గర్తిస్తాడు మనల్ని. నువ్వు ఆ స్థితిలో లేవా? వెంటనే దేవుడు మనకి ఆలోచన కలిగిస్తారు. వెంటనే పశ్చాత్తాపడాలి మనం. అవును సర్వ గొప్పని మాట వేసాను నేను, తప్పు అండి, నేను కూడా అలాంటి స్థితి దానే కదా. క్షమాపణ దేవుడి దగ్గర పొందుకోవాలి మనం.
మన నోరు మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, అసలు మన హృదయం మన అధ్యయంలోనే ఉండట్లేదు. మనం ఎట్లా మంచి వాళ్ళు అయినా తన పవిత్రతనంతా కూడా తీసివేసుకుని తన మహిమనంతా కూడా అక్కడే విడిచిపెట్టి, ఆ ప్రభావం అంటే ఏంటో తెలియదు, ఆ సమీపింపరాని తేజస్సు అంటే ఏంటో మనకు తెలియదు, అవన్నీ విడిచిపెట్టి మనుషులుగా ఒక సామాన్యుడిగా దేవుడు నీ కోసం నా కోసం లోకానికి వస్తాడు. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోబోతున్నాం. చంద్రమండలానికి లేదంటే అంతరిక్షంలోకి ఒక మనిషి వెళ్ళాలంటే మనిషి ఉండేది ఎంత అయినప్పటికీ ఆయనకి వేసేటటువంటి బట్టలు ఆ కోట్లు 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 రూపాయలు పెట్టి వాళ్ళకి అమరుస్తారు. ఎందుకు? అక్కడ వాతావరణాన్ని తట్టుకోవాలి ఆ మనిషి. అక్కడ ఆ రాకెట్ లో వెళ్ళి అక్కడ ఆ స్పేస్ లో ఉండేటటువంటి వాతావరణాన్ని తట్టుకోగలిగినటువంటి వాతావరణాన్ని అంతా ఈ మనిషికి సమకూర్చి కొన్ని వేల కోట్ల రూపాయలు అయ్యేటటువంటి ఖర్చు అక్కడ మీద పెట్టి ఆ అంతరిక్షంలోని పంపిస్తారు పరిశోధన జరిపించమని. ఆ ప్రాణం ఎంత విలువైందో కాబట్టి ఇన్ని అమర్చి మనం ఒక మనిషిని అంతరిక్షంలోని పంపిస్తున్నాం. మరి అసలు నిజమైనటువంటి దేవుడు మాట ద్వారా సముద్రాన్ని, ఒకసారి సూర్యలంక పోయినప్పుడు సముద్రం చూస్తాం మనం, అసలు కనుచూపు మీద సముద్రమేనండి, నీళ్ళే. అసలు దాన్ని చూసినప్పుడు అమ్మో ఇంత గొప్ప సముద్రాన్ని దేవుడు ఎట్లా సృష్టించాడో. అట్లాంటి సముద్రం ఈ లోకంలో 3 వంతులు నీళ్ళే ఉన్నాయంట. ఒక్క వంతు మాత్రమే భూమి ఉంది. తన నోటి మాట చేత భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృష్టించినటువంటి ఆ దేవుడు, మహాప్రభావం కలిగినటువంటి ఆ దేవుడు మరి ఈ లోకంలోనికి పాపలోకంలోనికి రావడానికి ఆయనకు ఉన్నటువంటి మహిమను తీసేసుకున్నాడు. ఆ మహిమ ఏంటో మనకు తెలియదు. తన యొక్క గొప్పతనం అంతా కూడా తీసేసుకున్నాడు. తండ్రితో ఉండే భాగ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకొని మనం ముగించుకున్నాము. నేనే చదువుతున్నాను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపంలో కలిగిన వాడై ఉండి దేవునితో ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపంలో ధరించుకొని తనను తానే రిక్తులుగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమున్న మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా దేశ పొందిన వాడై తనను తాను తగ్గించుకున్నాను. మరి తగ్గింపు నిర్మాసంగా ప్రభువే అన్ని తీసేసి వచ్చాడు. తనకున్నటువంటి మహిమనంతా తీసేసుకున్నాడు. ఎంత మహిమ కలిగినటువంటి వాడో ఒకసారి గుర్తు చేసుకున్నాము మనం. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో చూస్తే వినండి చాలు. మోషేతో చెప్తాడు, మోషే ఆ ప్రజలను సిద్ధపరచును ఇశ్రాయేలీయుల్ని, నేను ఆ పర్వతం మీద దిగొస్తూ ఉన్నాను, ఆ పర్వతం చుట్టూ మేడని ఏర్పాటు చేయి. అసలు ఆ పర్వతాన్ని ముట్టువాడు కానీ పశువు అయినా సరే మనిషి అయినా సరే చస్తాడంతే. అసలు దగ్గరకు రానివ్వద్దు, నువ్వు దాని చుట్టూ ఒక ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేయి. ఎవరు ముట్టబడదు సుమి, పరిశుద్ధులై ఉండండి మీరు అని మోషేకి ఆజ్ఞాపిస్తాడు యెహోవా దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత ప్రభావం కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి మనిషి రూపంగా వస్తే మనకి తేలికైపోయాడు. అసలు యేసయ్య అంటే అసలు లెక్కే లేదు మనకి. ఇంకొక విషయం గుర్తు చేస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రూపాంతరం అన్న అనుభవం. ఆయన 3 శిష్యులను తీసుకొని వెళ్తాడు. ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. అక్కడ ఆ దృశ్యం చూసినటువంటి వాళ్ళు చచ్చిన వాళ్ళలాగా పడిపోయారు. పేతురు, యోహాను, యాకోబులు. దేవుని చూసిన ఎవరైనా అంతేనండి. మోషే చూడలేకపోయాడు. ఇది ఇక్కడ శిష్యులు చూడలేకపోయారు. ప్రకటన గ్రంథంలో యోహాను చూడలేక చచ్చిన వాడి వల్ల పడిపోతుంది అంటాడు. అంత గొప్ప ప్రభావం కలిగినటువంటి దేవుని అసలు యేసయ్య అంటే మనకు లెక్క ఉందా అండి? ఎందుకు ఆ ప్రభావం అంతా తీసివేసుకొని మన దగ్గరికి వచ్చాడని. అసలు 24 గంటల్లో 10 నిమిషాలు కూడా దేవుడి గురించి ఆలోచించుకున్నాం. అసలు ఆలోచించు మనం, నిజంగా హృదయంతో ఆలోచించు మనం. ఓకే, పక్క వాళ్ళ కోసం, పౌలయ్య గారి కోసం ఏమైనా ప్రార్థన వస్తున్నారేమో కానీ నిజంగా మన హృదయాలు మారినాయా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్నటువంటి మార్పు ఏంటి? ఎదగకుండానే ఉన్నామా?
ఈ సంవత్సరం పుట్టిన బిడ్డ సంవత్సరం అట్లానే ఉంటే మనం ఏమనుకుంటాం, వీడికి ఏదో జబ్బుగా పోరు, అసలు ఎదగట్లేదు, మాట్లాడట్లేదు, నడవలేకపోతున్నాడు, మరి ఏంటో ఈ జబ్బు ఏంటోనని 100 మంది డాక్టర్ల దగ్గర చూపుతా ఉన్నాం. మరి మన హృదయంలో ఏంటి మార్పు? మన విశ్వాస జీవితంలో అభివృద్ధి ఏది? అభివృద్ధి ఉంటే మరి సంఘంలో ఎంతమంది వాక్యం చెప్పేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, ఇంకా సంఘం చాలా 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 అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడు వచ్చే కుటుంబాలేనా? మరి మనమంటూ కొత్త వాళ్ళని తీసుకురావద్దా సంఘానికి? ఏది అభివృద్ధి? ఏది దైవ భయం మనలో? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల పైరూపం ఎప్పుడు చూడండి మీరు. మనుషుల యొక్క అంతరంగాన్ని ఎవరితో పరిశీలన చేసుకోండి. మన మంచోళ్ళం అయితే మన ఎదుటోడు కూడా మన మంచోడు అవుతాడు. వాళ్ళు 1000 తప్పులు ఉండొచ్చు కాక, నేను మంచితనంగా వాడిని చూసినప్పుడు అతను ఒక పాపం ఏ పరిస్థితుల్లో చేశాడు అనేటటువంటి ఒక జాలి, ప్రేమ, దైవ ప్రేమ మనలో ఉండదు తప్ప అసలు ఎవ్వరు మనకు చెప్తున్నారని కనపడదు. అలాంటి దైవ ప్రేమ మనం అభివృద్ధి చేసుకున్నాం. దేవుడు కూడా అన్నాడు, నిలువని నీ పొరుగువారిని ప్రేమించమని. అలాంటి ప్రేమించేటటువంటి హృదయాలతో మనం జీవించి దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించినప్పుడు ఆ పరిశుద్ధ దేవుడు మన హృదయాల్లో జన్మిస్తాడు. ఆ జన్మే మనకు నిజమైనటువంటి క్రిస్మస్. అంతేగాని ప్రపంచం చేసుకునే క్రిస్మస్ మనకు సంబంధం లేదు. కానీ మన హృదయంలో, మన కుటుంబంలో దేవుడు ఏ రోజు జన్మిస్తాడో, దేవుని గురించి నువ్వు వాక్యం గురించి ఏ రోజు నిజమైన పరిశీలనాత్మకమైన దృష్టితో చూసుకుంటాడు, అదే నిజమైనటువంటి క్రిస్మస్. అది ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అయ్యగారికి ఇంకోసారి మనం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని దీవించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మంచి వాక్యాన్ని మనమున్న ప్రేమగా తండ్రి, పరిశుద్ధులుగా జాగ్రత్తగా ఆయన అనుకుంటున్న వారి వంశాల్లో నుండి వారి హృదయాలు మార్చుకున్నప్పుడు వారిలో నుండి మీ అనుకోవడం ఎలా వచ్చిందో ఈరోజు మీ కుమార్తెను పరిచి తెలియజేసిన వస్తారు. కారణాలు రాహాలు రోడ్డు గజాలు పవిత్రతను కాపాడుకున్న మహిళలను చూపిస్తూ స్త్రీలు వంశంలోకి రావడం అనేది ఒక విషయం. వారు ఎంతో మీకు ఇష్టంగా ఉన్నారు కనుక వారి లైఫ్ మీకు ఇష్టంగా ఉన్నారు కనుక వారిలో నుండి క్రీస్తు వంశం రావడానికి ప్రవర్తించినందుకు అన్నారు తండ్రి. స్వార్థ చేరుకున్న ప్రభుత్వం జీవించారు. ఏ స్థాయి నామలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమె